ఏదైనా సాధించాలనే కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించాలని చెప్తున్నాడు మహబూబాబాద్ జిల్లా కేశంద్రం పట్టణానికి చెందినటువంటి ధరావత్ అఖిల్. అంటే ఆయన తొమ్మిదో తరగతి చదువుతున్న నేపథ్యంలో తనకి ఈ స్కేటింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి చిన్ననాటి నుంచే తను మీ స్కేటింగ్ మీద మక్కువ పెంచుకొని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అయితే తనకు అందుబాటులో కూడా స్కేటింగ్ సంబంధించినటువంటి కోచ్ అందుబాటులో లేకపోవడంతో తను అంటే సంబంధించినటువంటి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ద్వారా స్కేటింగ్ ఏ విధంగా చేయాలి, స్కేటింగ్ సంబంధించి చూసి ఎలా తీసుకోవాలి, స్కేటింగ్ చేసే విధానం ఏంటనేది కూడా తను ఆన్లైన్లో ఒక యూట్యూబ్ ద్వారా మొత్తం నేర్చుకొని ఈరోజు మొత్తం కేసన పట్టణంలో ఉన్నటువంటి రోడ్లపై మొత్తం తన స్కేటింగ్ చెక్కలు కొడుతున్నాడు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి అఖిల్ ఉన్నాడు. అఖిల్తో మాట్లాడే అసలు ఏంటి అనే ఉద్దేశం ఏంటి అనే తెలిసిన ప్రయత్నం చేద్దాం. చిన్న చెప్పండి, అసలు నీ ఏమేంటి, అసలు ఈ రోడ్డు మీద ఈ విధంగా స్కేటింగ్ చేస్తున్నావు ఏంటి అసలు? నేను యూట్యూబ్లో చూస్తూ నేర్చుకున్నా. నీ పేరేంటి అసలు? నా పేరు అఖిల్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్, సెయింట్ జాన్స్ హై స్కూల్. ఏంటి మరి ఇంత రోడ్ల మీద ఇట్లా స్కేటింగ్ చేస్తున్నావు ఏంటి అసలు? నీకు అంటే ఏ విధంగా వచ్చింది నీకు ఈ ఆలోచన, అసలు ఎందుకు వచ్చింది? అంటే అప్పుడు కరోనా టైం కదా, అప్పుడు అందరి దగ్గర ఫోన్లే ఉండే. అంటే మా క్లాస్ వాళ్ళ దగ్గర, మా ఫ్రెండ్స్ దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. అప్పుడు నేను ఇక ఖాళీగా ఏదో ఒకటి చూసే బదులు మనకు ఉపయోగం అయ్యేది చూస్తే కొంచెం బాగుంటుంది కదా అన్నట్టు ఇక ప్రతి ఒక్క గేమ్ చూసిన. అది చాలామంది కాంపిటీషన్ చాలా ఉన్నది, దీనికైతే ఎక్కువ లేరు. అందుకని అంటే ఎక్కువ స్కేటింగ్ షార్ట్స్ చూసాను నేను యూట్యూబ్లో. అట్లా చూస్తూ కొంచెం అలా ఏది కొనుక్కుందామని చెప్పేసి నేను డాడీని 2 months అడిగాక డాడీ ఎందుకు దెబ్బలు తాకుతాయి, అవసరం లేదు అని చెప్పేసి డాడీ అన్నాడు. తర్వాత ఒక 2 months తర్వాత 2 months నాకు ఏడుస్తూనే ఉన్నా. డాడీ పని పోయి వచ్చేలోపు ఏడుస్తూనే ఉండేది. అయితే డాడీ నాకు కొని డాడీ అంటే తర్వాత ఒక 2 months తర్వాత కొనిచ్చినప్పుడు అప్పుడు మా ఇంటి దగ్గర సీసీ రోడ్డు మీదనే నేర్చుకునేది. కొంచెం సాఫ్ట్ ఉండే రోడ్డు, అక్కడ నేర్చుకునేది. ఇప్పుడు స్కేటింగ్ సంబంధించిన నీకు కోచ్ ఎవరు లేరు, ఏ విధంగా అసలు వెళ్ళాలి, మూమెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నీ కూడా ఎలా నేర్చుకున్నావు అసలు? యూట్యూబ్లో వీడియోస్ పెడతా ఉంటారు కదా కోచెస్, స్కేటింగ్ ప్రాక్టీస్ అని కొడితే వచ్చేటి వీడియోస్, అవి చూస్తూ నేర్చుకున్నా. అంటే స్కేటింగ్ సంబంధించినటువంటి కూడా అంటే చాలా ఖరీదుతో కూడుకున్నది, కోచ్గా అందుబాటులో ఉంటారు. అంటే వరంగల్ కానీ హైదరాబాద్ కానీ ఇతర వేరే అంటే పట్టణాలకు వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఓన్గా నువ్వు ఇవన్నీ కొనుక్కొని గ్లౌస్ షూస్ కొనుక్కున్నావు కదా, ఏ విధంగా అనిపిస్తుంది మరి అసలు ఈ ఉద్దేశం ఏమేంటి అసలు? అంటే ఇప్పుడు నేను ఇవన్నీ నేర్చుకున్నాం అనుకో, ఇప్పుడు మనకనంగా ఒక పేరు ఉంటుంది, మనకనంగా ఒక ఏముంటుంది, అట్లా నేర్చుకున్నా. కొంచెం పర్ఫెక్ట్ అయింది, కొంచెం ఇప్పుడు చక్కర్లు కొట్టుకుంటూ బాగుంటుంది. అంటే నువ్వు ఈ విధంగా రోడ్లపై స్కేట్లు కొడుతుంటే మీ పిల్లలు కానీ టీచర్లు కానీ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళు అనుకుంటారు అంటే ఇప్పుడు ఆయనకి ఎందుకు రోడ్ల మీద ఏమైనా అయితే అని చెప్పేసి. అంటే డాడీకి తెలిసిన వాళ్ళు కూడా డాడీకి ఫోన్ చేసేది, మీ కొడుకు ఇట్లా చేస్తుండు ఏంది, బయటికి పంపించక ఏమైనా అవుతుంది అని చెప్పేసి డాడీ కూడా ఫోన్ చేసేది. డాడీ కూడా తిట్టేది, మమ్మీ డాడీ ఇద్దరు తిట్టేది. ఇంటికాడ ఒక 2-3 times గట్టిగానే పడ్డా. అయితే కాలు చేతులు బాగా దెబ్బ తాకేసరికి ఇక మమ్మీను డాడీ ఇద్దరు దాచిపెట్టిళ్ళు. ఇక కొద్దిసేపు ఏడ్చిన, డాడీతో కొద్దిసేపు ఏడ్చేసరికి మమ్మీ ఇచ్చింది. తర్వాత అప్పటి నుండి కొంచెం మెల్లగా నేర్చుకుంటూ పర్ఫెక్ట్ అయిపోయినా. అంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా డాడీని స్కేటింగ్ నేర్చుకుంటా అంటే ఇంట్లో వాళ్ళు కూడా నీకు ఏ విధంగా తోడ్పడి అందించారు అసలు? వాళ్ళు మంచిగా, డాడీ మమ్మీ కొంచెం మంచిగానే ఇచ్చిళ్ళు. కొంటా అని చెప్పేసరికి ఒక 2-3 months ఏడవంగానే తర్వాత కొనిపించిళ్ళు. అంటే నీ గోల్ ఏంటి అసలు? ఇల్లు స్కేటింగ్లో 2-3 నేషనల్స్ పోవాలి పక్క, 2-3 నేషనల్స్ కన్ఫర్మ్. అంటే స్కేటింగ్లో చూసుకుని కూడా అంటే ఇదివరకు ఏమైనా అంటే గతంలో కూడా ఏమైనా పిల్లలు ఈ విధంగా ఇంత ఏజ్లో కూడా అంటే నేషనల్స్ పోయి చూసారు యూట్యూబ్లో ఏమైనా? ఇంకా అంటే నా ఏజ్ వరకు వెళ్ళలే ఇంకా ఎవ్వరు. అంటే నా నుండే స్టార్ట్ కావాలి కాదు, చాలామంది ఒక 5-6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి పక్క. నేను పక్క ఇంకొక 2-3 monthsలో వెళ్దామని. ఏమైనా క్యాంప్స్ ఏమైనా ఉంటాయి కదా, వరంగల్ కానీ హైదరాబాద్ కోచింగ్ ఉందా ప్రక్రియ ఏమన్నా? ఇప్పుడు లేదు. ఇప్పుడు 9th 10th సెయింట్ జాన్స్ హై స్కూల్లో చదువుకుంటా, ఇంటర్ స్పోర్ట్స్ కోటాలో తీసుకుంటా. మొత్తానికైతే కరోనా మూమెంట్లో ఏం చేయాలని ఖాళీగా సంబంధించి అంటే ఆటలు ఆడకుండా మాత్రం సంబంధించి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఏదైనా చేయాలన్న తపన సాధించాలన్న తప్పతోని అఖిల్ అనే విద్యార్థి మాత్రం సంబంధించిన స్కేటింగ్ పై మక్కువ పెంచుకొని అప్పటి నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్కేటింగ్ మీద ధ్యాస పెట్టుకొని ఆన్లైన్లో కూడా అవన్నీ ఆడించుకొని తన ఓన్గానే నేర్చుకున్న సందర్భం అనేది ఉంది. దీనికి పేరెంట్స్ కూడా దానికి తోడ్పడని చెప్తున్నారు అఖిల్. పేరెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, పిల్లలు అంటే కరోనా మూమెంట్ చెప్తున్నాడు ఇట్లా చేసుకుందని చెప్పేసి మీతో తోడ్పాటు కూడా అందించాలని చెప్తున్నారు, ఏ విధంగా చూసుకొచ్చా?
వాస్తవం ఏంటంటే అబ్బాయి 2-3 సార్లు ఆ సెల్లులో చూసి డాడీ నాకు ఇది కొనియవా అంటే ఫస్ట్ అబ్బాయి చేసి కావాలంటే కొనిచ్చా. చేసి ఆన్లైన్లో కొన్ని రోజులు ఆడాడు, ఒక 6 నెలల రోజులు ఆడాడు. నెలలు ఆడిన తర్వాత అది మనకు పక్క పెట్టిన తర్వాత కరోనా టైంలో డాడీ నాకు ఇది స్ట్రైటింగ్ ఇప్పించాలంటే ఇప్పిద్దాంటే నేను వరంగల్ పోయినప్పుడు పట్టుకొని చాలాసార్లు అట్లా తప్పించిన తర్వాత నాకు ఆన్లైన్లో బుక్ డాడీ బుక్ చేయంటే ఒకరోజు బుక్ చేసా. వరంగల్ తెచ్చిన డాడీ అని చెప్పా. తెచ్చిచ్చాగానే అది మామూలు ఇట్లా పట్టుకోవడం అంటేనే అవ్వట్లేదు. మనం అది అంత అలవాటు లేదు కదా దాని గురించి అండి, మనకు అలవాటు లేదు. ఇట్లా పట్టుకుందాం అంటేనే బ్యాలెన్స్ ఆగట్లేదు, పడిపోతాడు పడిపోతా అంటే ఏమైనా తలగిట్ట దెబ్బతలడు, ముందు పళ్ళు విరిగిపోవడం అంత ఇబ్బంది అవుతుంది. ఎందుకో 4-5 సార్లు పడితే దాన్ని తీసేసి మేము మా మిస్సెస్ ఇద్దరు కలిసి దాచేసాం. దాన్ని అవసరం లేదు డాడీ ఇది ఆడడం, అది చాలా డేంజర్ ఉన్నది. అది మనం దాన్ని ఆడలేని పరిస్థితిలో మనం ఉంటాం. అది స్తోమత మనకు కూడా కాదు డాడీ అంటే, లేదు డాడీ నేను ఆడతా అంటే ఒక 2-3 సార్లు నేను లేనప్పుడు ఆడేది, మళ్ళీ నేను ఉన్నప్పుడు దాచేసేది. అంటే చూడండి, ఇప్పుడు 9వ తరగతి చదువుతున్న అఖిల్ కూడా వాళ్ళు సొంతంగా నేర్చుకున్నటువంటి ఈ స్కేటింగ్ కూడా ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను అంటే 10 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ తర్వాత కూడా ఒక మంచి కోచ్ ద్వారా వరంగల్ అయినా హైదరాబాద్ అయినా స్కేటింగ్లో నేషనల్ స్థాయి ఎదగాలని చెప్పేసి రాణించాలని కృషి పడలతో సాధన చేస్తామని చెప్పేసి అఖిల్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో చూస్తున్నంతమంది బిగ్ టీవీ కేసీఆర్ నుంచి. For more videos like this, subscribe Big TV channel.